విజయసాయిరెడ్డి తాతయ్య, ఈ రోజు మిథున్ రెడ్డి అన్నయ్య, రేపు ఇంకెవరో తెలదు గాని ఈడీ స్పీడ్ పెంచినట్టే ఉందండి బాబు. ఈడీ స్పీడ్ పెంచిందంటే లిక్కర్ బాంబు గురించే కదమ్మాయి. అవునబ్బాయి, ఈ కేసు స్పీడ్ గానే ముందుకెళ్లాలనిపించేస్తుంది. ఇద్దరు ఒక్కరోజు గ్యాప్ లో విచారణకు వచ్చేయాలంటూ ఈడీ పిలిచేసింది. ముందు తాతయ్య వెళ్తారో, ఆ తర్వాత ఏమో ఆయన చెప్పిన దాన్ని బట్టి మిథున్ అన్నయ్య విషయంలో ఈడీ ప్రొసీడింగ్ అయిపోయిందంట. అంటే తాతగారు ఇప్పుడు నోరిప్పి ఏం చెప్తారన్నదే ఇంపార్టెంట్, అంతే కదా? అంతేగా, ఇప్పుడు పొలిటికల్లో ఉన్న వాళ్ళందరూ దానికోసమే వెయిటింగ్ అంట. ఇప్పటిదాకా తాతను ఈ కేసులో అరెస్ట్ కూడా చేయలేదు కదా, చూడాలండి మరి లేట్ అవుద్దో. ఏపీలో లిక్కర్ స్కామ్లో మరో కీలక అప్డేట్ వచ్చింది. మొన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ ఈసారి వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23వ విచారణకు హాజరు కావాలి అంతే. విజయసాయిరెడ్డికి ఈ నెల 22న హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. ఒక్కరోజు గ్యాప్ తర్వాత మిథున్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. వైఎస్సార్సీపీ హయాంలో ఈ ఇద్దరు నేతలు లిక్కర్ స్కామ్లో కీలకంగా వ్యవహరించారు అనే ఆరోపణలు వచ్చాయి. మధ్యలో విజయసాయిరెడ్డికి సంబంధాలు తెగిపోయాయి. కానీ చివరి వరకు మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అందుకే మిథున్ రెడ్డి విషయంలో ఈడీ కాస్త సీరియస్ గానే ఉందనే టాక్ నడుస్తోంది. లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి A5 నిందితులుగా ఉన్నారు. అయినా ఆయన అరెస్టు జరగలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు ఆయన సహకరిస్తున్నారు అనే కారణంతోనే అరెస్టు చేయలేదు అంటున్నారు. ఆయన నోరు తెరిచిన తర్వాతే మద్యం కుంభకోణం కేసులో అరెస్టులు ప్రారంభమయ్యాయి. అందుకే ఇప్పుడు ఈడీ ముందుగా విజయసాయిరెడ్డిని పిలిచింది. ఆయన నోరు తెరిస్తే మాత్రం మిగతా నిందితులకు ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ స్కామ్లో భారీ మొత్తంలో సొమ్ములు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. లిక్కర్ సప్లై చేసే డిస్టిలరీల్లోంచి భారీగా కమిషన్లు తీసుకున్నారని సిట్టు గుర్తించింది. ఇప్పటికే సిట్టు నుంచి కొన్ని వివరాలను సేకరించింది ఈడీ. ఇప్పుడు వరుస పెట్టి నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తూ ఉండటం చూస్తుంటే పెద్ద బాంబే పేలుతుందని భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్రపై రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఆయన ప్రధాన పాత్ర పోషించారు అంటూ పక్కా ఆధారాలు సిట్టు వద్ద ఉన్నాయట. ఈ కేసులో సంపాదించిన దాంతో మనీ లాండరింగ్ కు పాల్పడటం, రూటింగ్ చేయటం వంటి విషయాల్లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని తెలుసుకున్నారట. ఇప్పుడు ఈడీ ముందు హాజరు కానున్న విజయసాయిరెడ్డి మరిన్ని వివరాలు అందించేందుకు సిద్ధపడుతున్నట్టు ప్రచారం నడుస్తోంది. మరోవైపు చుట్టూ ఉండే కోటరీ అమ్ముడుపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో వెనిజులా అధ్యక్షుడిని చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. తద్వారా మున్ముందు మరిన్ని సంచలనాలు ఉండబోతున్నాయని సంకేతాలు పంపారు. దీంతో ఈడీ నోటీసుల వ్యవహారంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాల్సిందే.